ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రతి వారము ప్రతి రోజు దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి మరి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతా ఉన్నాను. మరి దేవుని బిడ్డలు అనగానే గుర్తుకు వస్తుంది మనకేంటిది అంటే ప్రార్థన చేసే బిడ్డలు. యేసు ప్రభువును తెలుసుకున్నారు అనగానే మనకు ఆ వ్యక్తిని చూడగానే యేసయ్య బిడ్డలు అనగానే ప్రార్థించే బిడ్డలు అని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, తెలుసుకుంటా ఉంటారు. దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటువంటి బిడ్డలు. మరి దేవుని బిడ్డలు, క్రైస్తవులు, పరిశుద్ధులు అనగానే మరి ప్రార్థన చేసే బిడ్డలు అని ఎలా గుర్తుకు వస్తుందో ఈరోజు నేను చెప్పబోయే అంశము ఏంటిది అంటే ప్రార్థన ఎలా చేయాలి. అనేక సార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. మనసుతో ప్రార్థన చేస్తాము, శరీరముతో ప్రార్థన చేస్తాము, ఆత్మతో ప్రార్థన చేస్తాము. అనేక రకాలుగా ఆలోచనల విధానాలను బట్టి మనకు ఎలా నచ్చితే అలా ప్రార్థన చేస్తాం. మరి ఎలా మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టకరముగా మనము ఎలా ప్రార్థన చేయాలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథములో నుంచి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. మనము ప్రార్థన ఎలా చేయాలి, దేవునికి ఎలా మనం ప్రార్థించాలి, ఎలాంటి వైఖరితో ఎలాంటి విధానములో మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు అనగానే ప్రార్థించే బిడ్డలు. మరి ఎలా దేవునికి ప్రార్థించాలి అంటే మత్తయి భక్తుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారులాగా ఉండకూడదంట. వేషధారులు అంటే చూడండి, మనము డ్రామాలు స్కిట్లు వేసేటప్పుడు వారు వేషము వేస్తారు. వారు ఏం చేస్తారు, ఒక రకమైనటువంటి పాత్రకు సంబంధించినటువంటి అలంకరణ వాళ్ళు ధరించుకుంటారు. ఇప్పుడు సాతాను యొక్క పాత్ర ఉంది అనుకోండి, సాతాను లాగా కొమ్ములు పెట్టుకోవడము, నల్లటి మసి పూసుకోవడము, నల్లటి వస్త్రాలు ధరించడము. దేవదూత ఉంది అనుకోండి, దేవదూత లాంటి రెక్కలు కలిగి తెల్లటి వస్త్రాలు వేసుకొని అలా ఆ పాత్రకు తగినట్టు వేషం వేసుకుంటారు, రూపాన్ని ధరిస్తారు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారులాగా, మీరు వేషం వేసుకున్నట్టుగా మీరు ప్రార్థన చెయ్యొద్దు. ఎందుకు వేషం వేసుకున్నట్టు ప్రార్థన చేయొద్దు అంటే అందరికీ కనిపించినట్టుగా మనం భక్తి పరులాగా మనం ఏం చేస్తామంటే మనము బైబిలే చదవము. ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, శ్రద్ధగా బైబిల్ చదివినట్టు వాళ్ళ ముందు చూపెడతాము. మనకు ప్రార్థన మనము చెయ్యము సరిగ్గా. ఎవరైనా వస్తున్నారంటే తల మీద కొంగేసుకొని పెద్ద మోకాలు వేసుకొని ఇక నేను ప్రార్థన చేస్తున్నాను చూడండి అని డోర్లు తెరుచుకొని పెద్ద పెద్ద సౌండ్లతోటి ప్రార్థన చేస్తారు. ఎదుటివారు అనుకోవాలి, అమ్మో ఇవి ఎంత ప్రార్థన చేసే వ్యక్తి అని. పెద్ద పెద్ద అరుపులతో కేకలతో మరి దేవుని సన్నిధిలో వాళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మాయి ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంతగా దేవుని సన్నిధిలో ఉంటుంది అనుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద మోకాలు ఉండదు, పెద్ద ప్రార్థనలు ఉండవు. హల్లెలూయా. దేవుడు అంట వేషధారుల వలె ఉండదు. ఇతరుల కోసం ప్రార్థన చెయ్యొద్దు, ఇతరుల మెప్పు కొరకు ప్రార్థన చెయ్యొద్దు. పాస్టర్ గారి కొరకో, లేకపోతే నీ సంఘంలో ఉన్న బిడ్డల కొరకో, లేకపోతే ఇంకెవరి కొరకో నీకు మంచి పేరు రావాలనో మనం ప్రార్థన చేయడము కాదు. కానీ వేషం దారులాగా మన జీవితము ఉండొద్దు. లోపల సున్నము కొట్టిన సమాధులంటే బైబిల్లో ఒక మాట ఉంది, సమాధికి సున్నం వేస్తామంట.
సమాధుల దగ్గరికి వెళ్తే ఎవరైనా ఆత్మీయులు చనిపోయినప్పుడు, చనిపోయిన రోజు వచ్చినప్పుడు చక్కగా సమాధి అంతా శుభ్రం చేసి మంచిగా సున్నం వేసి దండలేసి డెకరేట్ చేస్తారు. కానీ లోపల ఏముంటుందండి? లోపల ఏముంటే అస్థిపంజరాలు ఉంటాయి, లోపలంతా పురుగులుంటాయి, అస్థిపంజరాలు ఉంటాయి. మీదికి సమాధి ఎలా కనబడుతుంది? సున్నం వేసి అందంగా డెకరేట్ చేస్తాము. వేషము వేయుడంటే మన హృదయములో కపటము, మోసము, ద్వేషము, పగ ఇవన్నీ నింపుకుంటాము. చక్కగా చూడ్డానికి తల మీద కొంగు వేసుకొని అమ్మ ప్రైజ్లాడండి, బాగున్నారా అక్క, బాగున్నారా బ్రదర్, చూడగానే ఎదుటి వ్యక్తులకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అనుకోవాలి. ఆ వ్యక్తులు మనకు కనిపించినప్పుడు ఈమెనా జీవితంలో ఇంకా ఎన్నడూ కూడా క్షమించను, నా హృదయం మండిపోతా ఉంది, నా హృదయంలో ఈమె గురించి ఇంత వేదన ఉంది, నేను చచ్చినా కూడా ఆమెను క్షమించను. హల్లెలూయా. అంటే సున్నము కొట్టిన సమాధుల లాంటి వైఖరి మనం ఉండదు, వేషధారులాగా మనం ఉండకూడదు. అలాంటి ప్రార్థన మనము చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. అది సరి అయినటువంటి ప్రార్థించే విధానం కాదు. మరి ఎలా ప్రార్థించాలి దేవునికి? మరి సున్నము కొట్టినటువంటి సమాధుల, వేషధారుల లాంటి ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండొద్దు. కానీ 6వ మాట దేవుని మాట సెలవిస్తా ఉంది, ఒక్కసారి చూసుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఆమేన్. ఈ మాటలో చాలా అర్థము దాగి ఉంది దేవుని బిడ్డలారా. నీవు ప్రార్థన చేయునప్పుడు, మనము ప్రార్థన చేసేటప్పుడంట నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. నువ్వు ప్రార్థిస్తున్నావంటే నీకొకటి గుర్తుకు రావాలి. ఏటిది గుర్తుకు రావాలి అంటే, రహస్యములో ఉన్నటువంటి దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, రహస్యమందున్న దేవుడి దగ్గరికి నేను వెళ్ళి నేనేం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి, తలుపులు వేసుకొని. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం యొక్క తలంపులన్నిటినీ మనము పట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. నీ తలంపులు నీ ప్రార్థనకు ఆటంకంగా ఉంటాయి. నీ హృదయం యొక్క ఆలోచన బట్టి నీవు ప్రార్థన చేయడానికి వీలవుతుంది. అందుకే యేసయ్య అంటాడు, హృదయము నిండియున్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు నీ ఆలోచనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే రహస్యమందున్న దేవునికి నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, నీ తలంపులన్నింటిని దేవునికి అప్పగించే ప్రార్థన నువ్వు చేయాలి. మొదట నీ తలంపులను కంట్రోల్ చేసుకోవాలి, నీ ఆలోచనలను ఆధీనములో పెట్టుకోవాలి. నువ్వు ఆలోచనలు ఆధీనములో పెట్టుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే, ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ఫలవంతముగా ఉండదు. ఆమేన్. మనం రాత్రులు పడుకునేటప్పుడు తలుపులు తెరిచి పడుకుంటారా, తలుపులు వేసుకొని పడుకుంటారా? తలుపులు తెరిచి పడుకుంటే మనకు కీడు కలుగుతుంది. అదే రకంగా హృదయం అనే ఆత్మ తలుపులు తెరిచి ఉంటే అపవాది మన హృదయములోనికి జొరబడతాడు. వాడు నీ ప్రార్థనను డిస్టర్బ్ చేస్తాడు, నీ ప్రార్థనకు అంతరాయం కలిగిస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఆలోచనలన్నిటినీ సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో అంట 1 కొరింథీ 6:17 దేవునితో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఆమేన్. దేవునితో కలుసుకొని వాడు ప్రభువుతో ఏకాత్మై ఉన్నాడు. ఒక్కసారి ఈ మాట చూద్దాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ మాట దేవుని మాట సెలవిస్తా ఉంది, అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు. ఆమేన్. మనము ఏమి కలిగి ఉన్నామంటే, ప్రభువుతో కలుసుకొనువాడు దేవునితో ఏక ఆత్మ కలిగి ఉండాలి. నీ ఆత్మను
దేవుని ఆత్మతో దిట్టపరచాలి. మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, మొదటిది మన ఆలోచనలు మన ఆధీనంలోనికి రావాలి. రెండవది నీ ఆత్మ దేవుని ఆత్మతో లీనమైపోవాలి. రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ లోపల ఉన్న ఆత్మ ఎవరిని కలుసుకోవడానికి సిద్ధపడి ఉండాలి? దేవుని ఆత్మను కలుసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు నీవు చేసే ప్రతి ప్రార్థన అది ఫలవంతంగా మారుతుంది. ఎందుకు మారుతుందంటే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేం చేస్తాడంటే, ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలం ఇస్తాడు. మొదటిది మనం ఏం చేయాలంటే ఆలోచనలు చెరబెట్టాలి. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూద్దాం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ఆమేన్, ఆలోచనలన్నిటిని మనం పట్టుకోవాలి, చెరపట్టి దేవునికి అప్పగించాలి. ఎలా ప్రార్థించాలంటే 2వ కొరింథీ 10:5 ప్రకారము, దేవా నా ఆలోచనలన్నీ నీకు అప్పగిస్తున్నాను, నా ఆలోచనలన్నీ చెరపడుతున్నాను ప్రభువా, ఇదిగో నా ఆలోచనలు నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆలోచనలన్నిటినీ దేవుని సన్నిధిలో మనము అప్పగించాలి. చెరపట్టి క్రీస్తుకి ఇచ్చేస్తే అప్పుడు మనము ప్రార్థన చేయడానికి మన మనస్సు తేలికగా ఉంటుంది. రెండవది, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమవ్వాలి. ఎందుకు ఏకమవ్వాలి అంటే, మన హృదయము మనతో ఎలా ఉంటుంది అంటే, కొన్నిసార్లు మనము తప్పిదములు చేసినప్పుడు మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుంది. దేవుని ఆత్మతో మనం ఏకీభవించినప్పుడు నువ్వు ఎక్కడ పొరపడుతున్నావో, ఎక్కడ పాపము చేసావో, ఎక్కడ దోషము చేసావో ఆ దోష విషయములై ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యము సరి చేసుకోమని చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏక ఆత్మ కలిగి ఉండడం అంటే, దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, నీ ఆత్మ దేవునిలోనికి వచ్చినప్పుడు పాపము విషయమై నువ్వు మారు మనస్సు పొందుతావు, పశ్చాత్తాప హృదయము కలిగి ఉంటుంది. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు 1:15 మరి అపోస్తులు 2:37లో దేవుని మాట సెలవిస్తూ ఉంది. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయిస్తుంది. దేవుని ఆత్మతో మనము కలిసినప్పుడు మన హృదయము ఏ ఏ విషయాల మీద దోషారోపణ కలిగి ఉందో ఆయా విషయాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాం. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక, ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూసుకుందాం దేవుని బిడ్డలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక్కసారి, మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై యుండి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆమేన్. ఇంకొక మాట అదే రకంగా చూసుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయము 20వ మాట ఒక్కసారి, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. 1 యోహాను 3వ అధ్యాయము 20-21 వచనము చదువుకుందాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. దేవుని ఎదుట మన హృదయాలను సమ్మతి పరుచుకొనుట కొరకే మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమవ్వాలి. 1 కొరింథీ 6:17 ప్రకారము ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు. అంటే మనము దేవునితో ఏక ఆత్మ ఎందుకైతున్నామంటే, మన హృదయము ఎక్కడ తప్పిదములు చేస్తుందో, ఎక్కడ దోషారోపములు చేత మనల్ని నిందిస్తుందో ఆయా విషయములలో దేవునితో మన
మనము ఎలా ఉండాలంటే సమ్మతి పరుచుకొనుటకు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మన హృదయములు సమ్మతి పరుచుకొందు అంటే సమాధాన పరుచుకొనుటకు, దేవునితో సమాధాన పరుచుకొనుటకు మనము దేవునితో ఏకాత్మగా ఉండాలి. మరి దేవునితో సమాధానము లేకుండా, మరి దేవుని మీద మనకు ద్వేషము, కోపము, పగ ఉండి, మరి మనము పాపముతో నిండి, మన హృదయమంతా కపటముతో, మోసముతో, ద్వేషముతో నిండి, మరి దేవుని దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేస్తే మన హృదయము దేవునితో సమాధానముగా ఉండదు. కాబట్టి మన ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకున్నప్పుడు మన హృదయాలు దేవుని ఎదుట సమ్మతిపరుచుకుంటాయి. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే సమ్మతి కలిగిన మనస్సుతో మనము ప్రార్థన చేయాలి, సమాధానము కలిగి ప్రార్థన చేయాలి. ఆమేన్. సమాధానము అనగానే మనకు గుర్తుకొస్తాడు యేసుక్రీస్తు వారు, సమాధానానికి కర్త. భూమి మీదికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనకిష్టులైన మనుషులందరికీ సమాధానము కలుగునుగాక అని దేవుని దూత భూమి మీద ఆ మాట పలికింది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అంటే ఏ అర్హత కలిగి మనం ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలంటే మొదటిదేమో మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, మన పాపములన్నిటినీ మనం ఒప్పుకోవాలి. మన పాపములు ఒప్పుకొని దేవుని ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకోవాలి. రహస్యమందు చూచుచున్న దేవునికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకోవాలి. మన ఆలోచనలు ఆయన చేతిలోనికి పెట్టాలి. ఆలోచనలన్నీ చెరపట్టి ఆ ఆలోచనలు దేవునికి అప్పగించాలి. మొదటిది. రెండోది, దేవునితో మనము మన హృదయాలు ఎక్కడ పాపము చేశాము అక్కడ సమ్మతి పరుచుకోవాలి. మూడవది, ప్రార్థన చేసేటప్పుడు సమాధానము కలిగి ఉండాలి. ఎవరితో సమాధానము కలిగి ఉండాలి? ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. బలిపీఠము దేనికి చూపిస్తుంది అంటే ప్రార్థన జీవితానికి చూపిస్తుంది. ఇక్కడ సమాధాన పడుము అంటున్నాడు. నీ తోటి సహోదరులతో, నీ తోటి వారితో, నీ పొరుగు వారితో, నీ ఇంటి వారితో నువ్వు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలంటే సమాధాన పడాలి. సమాధానము లేకుండా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒకే ఇంట్లో ఉంటారు. భార్య భర్తతో మాట్లాడదు, పిల్లలు తల్లులతో మాట్లాడరు, ఒకరికి మధ్యలో ఒకరికి సమాధానం ఉండదు. ఒకే ఇంట్లో ఉంటారు అన్నాదమ్ముళ్ళు, మాటలు ఉండవు, అక్క చెల్లెలకు మాటలు ఉండవు. అయితే దేవుని బిడ్డలకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మనము సమాధానము కలిగి ప్రార్థించాలి. నీ హృదయములో నీ ఎదుటివారి పట్ల, నీ పొరుగువారి పట్ల, నీ ఇంటి వారి పట్ల, నీ యొక్క నిన్ను ప్రేమించేటువంటి నీ బంధుమిత్రుల పట్ల నువ్వు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలంటే సమాధానం అనేటువంటి వైఖరి కలిగి ఉండాలి. సమాధానం అనే మనస్సుతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. రహస్యమందు చూచుచున్న దేవుని దగ్గరికి ఎలా రావాలి అంటే ఆలోచనలు చెరపట్టే రకంగా రావాలి. దేవునికి నీవు ఎలాంటి వాడివి, నేనొక పాపిని, నేనొక దోషిని అని దేవునితో సమ్మతి పరుచుకునేటువంటి మనస్సుతో దేవుడి దగ్గరికి రావాలి. మూడవదిగా సమాధానముతో రావాలి. నీకు ఎన్ని పోరాటాలు ఉన్నా, ఎంత మందితో ఏ రకమైన విభేదాలున్నా ప్రార్థించే సమయానికల్లా నువ్వు ఎలా ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. దేవుని వాక్యము చెప్తుంది, సమాధానము వెదికి వెంటాడుడి. ఆమేన్. దేవుడు ఎందుకు సమాధానాన్ని వెదికి వెంటాడమన్నాడు? నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు సమాధానంగా ఉండాలి. నువ్వు సమాధానము లేకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలుండు, ఎంత ప్రార్థన చెయ్యి, ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకొని మోకాళ్ళ ప్రార్థన చెయ్యి, ఎన్ని గంటలు మోకాళ్ళ ప్రార్థనలో ఉండు, ఎన్ని గంటలు ఉపవాసం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నా నీ ఉపవాసములో
ఫలం అనేది కనిపించదు. ఎందుకో తెలుసా? సమాధానము వెతికి వెంటాడమంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఎందుకు వెంటాడాలి అంటే ప్రార్థించడానికి కావలసినటువంటి ఆయుధము ఏంటిది అంటే సమాధానము. సాతానుడు అదే అంటాడు, ఇదిగో నీ ఇంట్లోనే సమాధానము లేదు, భలే చెప్పొచ్చావులే వాళ్ళకి వీళ్ళకి అంటాడు. నీ ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదు, నువ్వేంటి నాకు నీతులు చెప్తున్నావు అంటాడు. నీ పొరుగు వారితో సమాధానం లేదు, నువ్వు అబ్బా చక్కగా దేవుని మందిరానికి వెళ్తున్నావంట అంటారు. ఎందుకంటే సమాధానము లేకపోతే అపవాది మనల్ని గుచ్చి గుచ్చి పొడుస్తాడండి. సమాధానము కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ పరపక్షమందున్నవాడు నీ మీద దోషారోపణ చెయ్యడు, నీ మీద నిందించే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎదుటివారు నీకు కీడు చేసినా నువ్వు వారితో సమాధానంగా మాట్లాడుతూ ఉంటే వారికి అనిపిస్తుంది, వీరు పూజించే దేవుడు, ప్రార్థించే దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత సమాధానముతో ఈ కుమార్తె ఈ కుమారుడు ఉంటున్నాడు అనుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిస్థితులు మనకి ఎంత బాధగా ఉన్నా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎంతమంది మనల్ని అవమానించినా మనం ఏం చేయాలంటే సమాధానము కలిగి ఉండాలి. అప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఫలాన్ని తీసుకొస్తాయి. ఇక చివరిది మనం ఎలా ప్రార్థన చేయాలంటే సమాధానంతో ప్రార్థన చేయాలి. ఇక చివరిది పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకునేది పరిశుద్ధమైన జీవితం. దేవుడి దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పేసుకొని మరలా మరలా అదే పాపము చేసుకుంటూ అపరిశుద్ధమైన జీవితముతో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకి ఫలము చేకూర్చాడండి. అందును బట్టి మనము దేవుని సన్నిధిలో ఎలాంటి చేయాలంటే దేవుడు అంటున్నాడు కదా, 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఒక్కసారి ఈ మాట చూసుకుందాం. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. కీర్తన 93:5 కూడా దేవుని మాట సెలవిస్తా ఉందో, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆయన మందిరము ఎవరమంటే ఆయన మందిరము మనమే. నీ హృదయము దేవుని ఆలయం. మరి ఈ ఆలయానికి ఏది తగిందంట, ఏది అనుకూలం అంటే దేవుని పరిశుద్ధత. ఈ ఆలయములో నుండి దేవుని స్తుతిస్తున్నావు, ఈ ఆలయాన్ని దేవునికి అర్పిస్తున్నావు. కాబట్టి ఆలయము శుభ్రంగా ఉండాలా, అశుభ్రంగా ఉండాలా? ఆలయము శుభ్రంగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి కొలువు తీరుతాడు. ఆలయము అశుభ్రంగా ఉంది అనుకోండి, దేవుడు రావడానికి కష్టకరంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. కాబట్టి మనము ప్రార్థించేటప్పుడు నువ్వు గుర్తుకు పెట్టుకోవాలి, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఎక్కడైనా నువ్వు పాపములో ఉండి పాపములోనే ప్రార్థిస్తున్నావా? దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి కావలసింది నీ ఆలోచనలన్నీ చెరపట్టి దేవునికి అప్పగించే ప్రార్థన నువ్వు చెయ్యాలి. దేవుని సన్నిధిలో నీ హృదయము పాప క్షమాపణ విషయమై ప్రాయశ్చిత్తము కలిగి దేవునితో సమ్మతించి ఉండాలి. మరి నీ హృదయము దేవుని పట్ల సమాధానము కలిగినట్టుగా నీ ఎదుటివారి పట్ల, నీ ఇంటి వారి పట్ల సమాధానముతో కలిగినటువంటి మనస్సుతో నువ్వు ప్రార్థన చేయాలి. చివరిగా పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరంట. మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రహస్యమందున్న దేవుని నువ్వు ఎలా చూడగలుగుతావంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడక పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు మత్తయి 6:6 దేవుని వాక్యం సెలవిస్తుంది, రహస్యమందు చూచుచూ ఉన్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. మనం ప్రార్థన ఎలా చేయాలంటే పరిశుద్ధమైన జీవితము కలిగి ప్రార్థించాలి, సమాధాన మనస్సు కలిగి ప్రార్థించాలి, సమ్మతి కలిగిన మనస్సు కలిగి ప్రార్థించాలి. మన ఆలోచనలన్నీ చెరపట్టగలిగినటువంటి విధానములో మనం ప్రార్థించాలి. ఈ రకమైన ప్రార్థనలు కలిగినట్టయితే దేవుడు మన ప్రార్థనకు జవాబునిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు అయ్యా. ప్రార్థన ఎలా చేయాలి అన్న ప్రత్యేకమైన మాటతో మా హృదయాలను సంధించినందుకు నీకు వందనాలు అయ్యా. ఆలోచనలన్నీ చెరపట్టే మనస్సు కలిగి ప్రభువా, నీతో సమ్మతి కలిగిన మనస్సు కలిగి, సమాధానమైన మనస్సు కలిగి, పరిశుద్ధమైన జీవితమును కలిగి మేము ప్రార్థించుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రార్థన జీవితాన్ని అంచెలంచెలుగా ఎదిగింపచేసి ఎవరైతే ఈ ప్రార్థన అనుభవాలను కలిగి ఉంటారో వారి జీవితంలో సాతాను బంధకాలన్నీ తొలగిపోవునుగాక. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాకని నాయనా, మరొకసారి ఈ మాటలు వింటున్నా చూస్తున్న బిడ్డలందరి మీదికి నీ సమాధానము, నీ అభిషేకము, ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాకని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.